Subscribe to Color Frames. వెస్టిండీస్ వెటరన్ ఆటగాడు డ్వాన్ బ్రావో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్లో సెయింట్ లూసియా కింగ్స్తో ఆడుతున్నప్పుడు బ్రావో వెన్నుగాయంతో బాధపడ్డాడు. ఆ గాయం కారణంగానే బ్రావో ఈ నిర్ణయం తీసుకున్నాడు. బ్రావో 2021లో అంతర్జాతీయ క్రికెట్కు మరియు 2022లో ఐపీఎల్కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు తన ఫిట్నెస్ సంబంధిత సమస్యల కారణంగా ఫ్రాంచైజీ క్రికెట్కు కూడా గుడ్ బై చెప్పాడు. ఈ సందర్భంగా బ్రావో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. క్రికెట్ నాకు జీవితం ఇచ్చింది. 5 ఏళ్ల వయసు నుంచి క్రికెట్ నా శ్వాసగా మారింది. వెస్టిండీస్కు ప్రాతినిధ్యం వహించడం అదృష్టంగా భావిస్తున్నాను. వివిధ దేశాలలో ఎన్నో లీగ్స్ ఆడాను. ఇవన్నీ నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు. నేను అత్యుత్తమ క్రికెటర్గా మారడానికి ఎంతో మంది హెల్ప్ చేశారు. వారందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ తాను సాధించిన విజయాలను వాళ్ళందరికీ అంకితం చేశాడు ఈ వెటరన్ క్రికెటర్. బ్రావో 582 మ్యాచ్లలో 631 వికెట్లతో టీ20 చరిత్రలో అత్యధిక వికెట్లు తీసి బెంచ్ మార్కును నెలకొల్పాడు. ఐపీఎల్, పాకిస్తాన్ సూపర్ లీగ్, బిగ్ బాస్ లీగ్ వంటి విదేశీ లీగ్లలో తన దమ్ము చూపించాడు. విండీస్ తరపున 2 టీ20 ప్రపంచ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. సిపిఎల్లో బ్రావో మొత్తం 107 మ్యాచ్లు ఆడాడు. 20.62 సగటు, 129.33 స్ట్రైక్ రేట్తో 1155 పరుగులు చేశాడు. అలాగే 23.02 ఎకానమీతో 129 వికెట్లు తీశాడు. ఇకపోతే బ్రావో క్రికెట్ ప్రపంచంలో ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చాడు. వికెట్ పడితే బ్రావో డ్యాన్స్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అతని డ్యాన్స్కు అవుట్ అయిన బ్యాటర్ సైతం నవ్వుకుంటూ పెవిలియన్ వైపు వెళ్తాడు. ఎప్పుడూ సరదాగా ఉండే బ్రావో క్రికెట్ ప్రపంచానికి పూర్తిగా దూరం అవ్వడం క్రికెట్ అభిమానుల్ని బాధకు గురిచేస్తుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.